Welcome to my YouTube channel. I am Suresh Babu from Hindi faculty. Friends, today topic is సంజ్ఞ. సంజ్ఞ అనగానే మీరు నౌన్ అంటే మాకు తెలిసిందే కదా, సింపుల్గా దట్ ఇండికేట్స్ నేమ్స్, ప్లేసెస్, థింగ్స్ అని మనం చెప్పుకున్నాం. నౌన్ అంటే సేమ్ ప్లేసెస్, నేమ్స్, టేబుల్ నేమ్ రామకృష్ణ, టేబుల్ హైదరాబాద్ అని చెప్పగానే నౌన్ కాదమ్మా. సో నౌన్ అనేటువంటి కైండ్స్ ఆఫ్ నౌన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి ప్రత్యేకంగా మీకు ఈరోజు టాపిక్ తీసుకోవడం జరిగింది. ఈ సంజ్ఞ నేర్చుకోవడం వల్ల మీరు రేపు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ లేదా సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారికి కానీ ఇప్పుడు చెప్పేటువంటి ఈ సంజ్ఞ యొక్క ప్రకారం అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సంజ్ఞకే ప్రకారం అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ క్లాసెస్, అందరికీ కూడా. సో వీడియో స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. తద్వారా మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఓకే స్టూడెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ టుడే టాపిక్. వాట్ ఈస్ టుడే టాపిక్? సంజ్ఞ. సంజ్ఞ అంటే ఏంటమ్మా? నౌన్. సంజ్ఞ అంటే నౌన్. నౌన్ అంటే మామూలు చెప్పేస్తే ఇందా చెప్పినట్టు దట్ ఇండికేట్స్ నేమ్స్, ప్లేస్, థింగ్స్ అని. నేమ్ అంటే రామకృష్ణ, సీత, గీత, పీత అట్లా అయిపోయింది నేమ్స్. థింగ్స్ అనగానే ఇందా చెప్పినట్టు చైర్, టేబుల్, పెన్ను, షర్ట్, అలానే బ్లాక్ బోర్డ్, వైట్ బోర్డ్ ఏ అయిపోయింది. ప్లేసెస్ అంటే హైదరాబాద్, చిత్తూరు, మద్రాస్ ఇట్లా అయిపోయింది. సో అంతమట్టుకే కాదు, దాంట్లో కైండ్స్ రకరకాల సంజ్ఞలు ఉన్నాయి. అవేంటో వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. संज्ञा डेफिनेशन తెలుసు కదా, किसी प्राणी, वस्तु या स्थान का बोध होता है जिस संज्ञा जिस रूप से उसको क्या कहते हैं? संज्ञा कहता है. ఏదైనా వస్తువు కానీ ఒక జీవి గురించి, అది మనుషులు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ప్రాణి యొక్క పేర్లు కానీ అలానే వస్తువుల యొక్క పేర్లు తెలిస్తే దాన్నే సంజ్ఞ అంటాం. సో సంజ్ఞలో రకాలు ఉన్నాయి. అది క్యా హై? సంజ్ఞకే భేద్ అంటే కైండ్స్ ఆఫ్ నౌన్ అని ఇంగ్లీష్లో అంటాం. మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదా, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, ఇట్లా కలెక్టివ్ నౌన్ అని 5 టైప్స్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి? అసలు సంజ్ఞ అంటే 3 ప్రకారే ఉంటాయి. అవి ఎలా డివైడ్ అవుతాయి అనేది మీకు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తాను, మిస్ కాకుండా చూడండి. సో సంజ్ఞలో ఇప్పుడు మనం 5 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, 5 ప్రకారాలు. ఫస్ట్ వన్ వచ్చాకే ఏ సంజ్ఞ అమ్మది? వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. ఏ సంజ్ఞ అంటారా? వ్యక్తివాచక్. వ్యక్తివాచక్ సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వ్యక్తివాచక సంజ్ఞ అంటారండి ఇంగ్లీష్లో ప్రాపర్ నౌన్ అంటాం. ఏమంటాం? ప్రాపర్ నౌన్. సో దీని ద్వారా మీకు ఏంటంటే, నేను ఇప్పుడు హిందీలోను ఇంగ్లీష్లోను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అప్పుడు మీకు మ్యాక్సిమం ఇప్పుడు 10th వెళ్ళిన ఇంటర్కి వెళ్ళినా మీకు ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది కదా, కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేటువంటిది మీకు హిందీ, ఇంగ్లీష్ రెండింటికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మిస్ కాకుండా చూడండి. సో వ్యక్తివాచకం ఏమంటారు ఇంగ్లీష్లో? ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? అసలు వాట్ ఈజ్ ప్రాపర్ నౌన్ అండ్ డెఫినేషన్ ఏంటి? కిసి ఏక్ ఏంటమ్మా? కిసి ఏక్ प्राणी, वस्तु या स्थान का बोध हो उसे क्या कहता है? వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं. జైసే ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. జైసే ఇప్పుడు నేనేం చెప్పాను? వ్యక్తివాచక సంజ్ఞ అంటే కిసి ఏక్ ప్రాణి కా నామ్. కిసి ఏక్ అంటే వన్ అండ్ ఓన్లీ. సో రామ్ అన్నాను, ఓన్లీ 1 పర్సన్ నేమ్. సీత అన్నాను, ఓన్లీ 1 గర్ల్ నేమ్. సో ఆ పేరు ఉన్నటువంటి 1 పర్సన్. కిసి ఏక్ హీ వస్తు. ఇప్పుడు ప్రాణి అయిపోయింది కదా, ఏదో ఒక పర్సన్ పేరు చెప్పాం, అది బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు. అలానే రెండోది ఏంటి? కిసి ఏక్ వస్తు. వస్తువు అంటే ఇంకేమొస్తాయి? థింగ్, చీజ్ అంటే ఏంటి? థింగ్స్ ఏదైనా అవచ్చు, బుక్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. రామాయణ్ అని చెప్పాను. ఏక్ ప్రత్యేక వన్ టైప్ ఆఫ్ థింగ్. రామాయణ్ అనేది వన్ ఆఫ్ ది బుక్. అలానే మహాభారత్ ఇలా. అలా నెక్స్ట్ థింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేసెస్. హైదరాబాద్ అన్నాను, ఏంటి? హైదరాబాద్. నెక్స్ట్ మన ప్లేస్ గుంటూరు, एक्सेट्रा. सो जाते विनंడి. किसी एक प्राणी,
కిసి ఎక్ చీజ్, చీజ్ అంటే నాట్ ఓన్లీ థింగ్స్, పర్టికులర్ టాపిక్ ఏదైనా రామాయణం అవచ్చు, మహాభారతం అవచ్చు, ఖురాన్ అవచ్చు, వన్ ఆఫ్ ది టాపిక్. చీజ్ అంటే నాట్ ఓన్లీ థింగ్స్, వన్ టాపిక్, ఒక ప్రత్యేకమైన విషయం గురించి అని అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ రామాయణం అనేది తీసుకున్నా, మహాభారతాన్ని తీసుకోవచ్చు, ఖురాన్ అని తీసుకోవచ్చు. అలానే హైదరాబాద్, హైదరాబాద్, ఈ గుంటూరు, విజయవాడ ఇట్లాంటివన్నీ కూడా నేమ్ ఆఫ్ ది ప్లేస్. ఒక పర్టికులర్ ప్లేస్, వన్ పర్టికులర్ టాపిక్, వన్ పర్టికులర్ పర్సన్ ఇలా ఇండికేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. హిందీలో ఏమంటారా, వ్యక్తివాచక సంజ్ఞ. ఓకేనా, నవ్ యూ అండర్స్టూడ్ నా. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఇదన్నమాట. నాకు అర్థమైంది కదా. जिस संज्ञा से किसी एक व्यक्ति या चीज या స్థాన్ కా బోధ్ అంటే ఇండికేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఇప్పుడు మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ నౌన్ వచ్చేకి జాతివాచక సంజ్ఞ. ఏంటమ్మా, జాతివాచక సంజ్ఞ. జాతివాచక్ అనగానే తెలుగులో మనకి జాతి అంటే ఏంటి, కమ్యూనిటీ అని గుర్తు వస్తుంది. కాదు, ఇక్కడ జాగ్రత్త చూడండి. జాతివాచక్ అంటే కామన్, కామన్ నౌన్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామా, కామన్ నౌన్. సో ఈ రకంగా ఇంగ్లీష్లో హిందీలో చెప్పుకోవడం వల్ల మీకు గ్రామర్ అనేటువంటిది యూస్ఫుల్గానే ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. జాతివాచక సంజ్ఞ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, కామన్ నౌన్ అంటారు. ఏమంటారమ్మా, కామన్ నౌన్. సో కామన్ నౌన్ అంటే వాట్ ఈజ్ ఇండికేటింగ్, డెఫినేషన్ ఏంటి, జిస్ సంజ్ఞా సే, జాగ్రత్త వినాలి, జిస్ సంజ్ఞా సే కిసి జాతి కా సంపూర్ణ జాతి కా బోధ్ హో. సంపూర్ణ జాతి అంటే ఫుల్ ఆ కమ్యూనిటీ గురించి ఇండికేట్ చేస్తే, మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే అర్థమవుతుంది. జైసే ఎలాగంటే, ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఒక పురుష అన్నాను, ఇది ఒక జాతి. పురుష అంటే ఏంటి, సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో 2 ఉన్నారు, మేల్స్ ఉన్నారు, ఫిమేల్ ఉన్నారు. పురుష అంటే ఏంటి, మేల్. సో ఆల్ మేల్స్, మొత్తం మగజాతి. ఇదంతా కూడా ఏంటి, ఏక్ జాతి. దాంట్లో రాము ఉంటాడు, మోహన్ ఉంటాడు, సురేష్ ఉంటాడు, గోపి ఉంటాడు. సో అట్లా జెంట్స్ అందరూ ఇది ఒక జాతి. మనకి అప్లికేషన్లో కూడా ఇస్తారు, మేల్ ఆర్ ఫిమేల్. అలా ఒక జాతిని ఇండికేట్ చేస్తే ఆ వర్గాన్ని దాన్ని అంటారు జాతివాచక సంజ్ఞ. ఇంకొక ఎగ్జాంపుల్ స్త్రీ. స్త్రీ అంటే ఆడవాళ్ళంతా కూడా ఒక జాతి. అలా అంటే కిసి ఏక జాతి కా సంపూర్ణ, అంటే పురుషులు అంటే మొత్తం మగవాళ్ళందరూ ఒక జాతి కింద వస్తుంది. స్త్రీ అంటే మహిళ అంతా కూడా జాతి కింద వస్తుంది. ఇలా ఇండికేట్ చేస్తే సంపూర్ణ జాతి కా బోధ్, ఫుల్ జాతి గురించి వస్తే ఇండికేట్ చేస్తే అది జాతివాచక సంజ్ఞ. నెక్స్ట్ పురుష్, స్త్రీ. అలానే ఇంకా మనం చెప్పుకోవాలంటే, అలానే నగర్. ఏంటమ్మా, నగర్ అంటే ఏంటి, సిటీ. ఇప్పుడు ఇందాక హైదరాబాదు లేకపోతే గుంటూరు చెప్పామంటే పర్టికులర్ ప్లేసెస్ చెప్పాం, కానీ ఇక్కడ నగర్ అంటే అన్ని సిటీలు వస్తాయి. అంటే హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఇట్లా ఆల్ సిటీస్ విల్ కమ్. సో అన్నిటిని కలిపి అన్ని సిటీస్లో ఉన్నటువంటి అవి అంటే నగర్ అనేది ఒక పట్టణం, ఇలా ఒక జాతి. అలా ఈ రకంగా నగర్. సో ఈ రకంగా ఏక జాతి కా बोध हो तो संपूर्ण जाति का बोध हो तो इसे क्या कहते हैं, जातिवाचक संज्ञा कहते हैं. ఓకే, మళ్ళీ కితాబ్ అని కూడా అనొచ్చు. కితాబ్ అంటే బుక్స్, సో మెనీ బుక్స్. పుస్తకము అనేది ఏంటి, ఒక జాతి. దాంట్లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, గణిత కితాబ్ ఉంటుంది, హిందీ కితాబ్ ఉంటుంది, చాలా ఉంటాయి. విజ్ఞాన్ కితాబ్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ టెక్స్ట్ బుక్ అంటాం, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంటాం, ఇట్లా సో మెనీ. జీకే టెక్స్ట్ బుక్. బుక్ అనేటువంటిది ఏంటిది, కామన్ నౌన్. సో ఇప్పుడు అర్థమైంది కదా, పర్టికులర్ కమ్యూనిటీని ఇండికేట్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ కామన్ నౌన్ అంటాం. ఓకేనా, లైక్ దిస్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాణి వచ్చింది, థింగ్ వచ్చింది, ప్లేస్ వచ్చింది. ఇలా సంపూర్ణ జాతి కా బోధ హో ఉసే క్యా కహతే హై, జాతివాచక సంజ్ఞ. ఇంగ్లీష్లో ఏమంటాం, కామన్ నౌన్. కితాబ్ అంటే బుక్. బుక్ అంటే కూడా ఏంటి, అన్ని బుక్స్ డిఫరెంట్ ఉంటాయి, కానీ మెయిన్గా ఏంటి దాని యొక్క కామన్. బుక్స్లో సో మెనీ ఉంటాయి, కానీ బుక్ అనేది కామన్ అవుతుంది. సిటీ అంటే కామన్ నౌన్. అలానే ఫిమేల్ అంటే కామన్ నౌన్, మేల్ అంటే కామన్ నౌన్, బాయ్ అన్నా కూడా కామన్ నౌనే, గర్ల్ అన్నా కామన్ నౌనే. ఓకే, లైక్ దిస్. కలం అన్నా కూడా కామన్ నౌనే. కలంలో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. బ్లాక్ పెన్ ఉంటుంది, బ్లూ పెన్ ఉంటుంది, రెడ్ పెన్ ఉంటుంది, కానీ పెన్ ఈజ్ కామన్. లైక్ దట్ ఈజ్ కాల్డ్ జాతివాచక సంజ్ఞ. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ దీంట్లో ఈ జాతివాచక సంజ్ఞలోనే 2గా డివైడ్ అవుతున్నాయి అమ్మా. జాతివాచక సంజ్ఞనే 2గా డివైడ్ అవుతున్నాయి. అవేంటంటే
వన్ ఈజ్ దీంట్లో ఆ అని పెడుతున్నా, ద్రవ్యవాచక సంజ్ఞ అంటారు. ఏమంటారమ్మా? ద్రవ్యవాచక్ సంజ్ఞ అంటారు ఒకటి. సో ఈ జాతివాచక సంజ్ఞ అనేటువంటిదే టూగా డివైడ్ అయింది. అదేంటి? ఒకటి ద్రవ్య సంజ్ఞ, సెకండ్ వచ్చాలకి దీంట్లోనే ఆ అని పెట్టుకున్నాం కదా, సెకండ్ ఆ అని పెట్టుకుందాం. समुदायवाचक संज्ञा, समुदायवाचक संज्ञा. సో జాత చూడండి, జాతివాచक संज्ञा ने రెండుగా డివైడ్ అవుతుంది. दो भेद होते हैं. वे क्या है? पहला फर्स्ट वन द्रव्यवाचक संज्ञा, सेकंड वन वाट समुदायवाचक संज्ञा. ద్రవ్యవాచక అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే మెటీరియల్ నౌన్ అంటారు. ఏమంటారమ్మా? మెటీరియల్ నౌన్ అని అంటారు. అలానే సముదాయవాచక అంటే ఏంటి? కలెక్టివ్ నౌన్ అంటారు. ఏమంటారు? కలెక్టివ్ నౌన్ అంటారు. సముదాయవాచకని ఏమంటారమ్మా? కలెక్టివ్ నౌన్ అంటారు. సో ఈ ద్రవ్యవాచక సంజ్ఞ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద్రవ్యవాచక संज्ञ? सो किसी एक द्रव पदार्थ, द्रव या धातु पदार्थ का बोध हो उसे क्या कहते हैं? ద్రవ్యవాచక సంజ్ఞ कहते हैं. ఏదైనటువంటి ఒక లిక్విడ్ అవ్వచ్చు, ఒక సాలిడ్ అవ్వచ్చు, దాని గురించి ఇండికేట్ చేస్తే దాన్ని ఏమంటారు? మెటీరియల్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్ పానీ, తేల్, ఇవన్నీ ద్రవ్య కాబట్టి లిక్విడ్. అలానే ధాతు అంటే ఏంటి? చెప్పాం కదా, సాలిడ్. ఎలా? సోనా, గోల్డ్. అలానే తాంబా, చాందీ, సిల్వర్, గోల్డ్, ఇవన్నీ కూడా మెటల్స్ కూడా, ధాతు కూడా దేని కింద వస్తాయి? ద్రవ్యవాచక సంజ్ఞ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా? అలానే ఇంకా ఏంటి? నెక్స్ట్ మనం తినేటువంటి చావల్, రైస్. సో ఇవన్నీ కూడా ఏంటి? కిసి एक धातु या द्रव्य पदार्थों का बोध होता है उसे क्या कहते हैं? మెటీరియల్ నౌన్ అంటాం. చావల్ అంటే ఏంటి? రైస్. సో ఇవన్నీ కూడా సాలిడ్గా ఉన్నాయి కానీ, లిక్విడ్గా ఉన్నాయి కానీ, వాటర్ కానీ, ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇలా కాపర్ కానీ, రాగి కానీ, రైస్ కానీ, దాల్ కానీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఏమంటారంట? మెటీరియల్ నౌన్ అంటారు. హిందీలో ఏమంటారు? ద్రవ్యవాచక సంజ్ఞ అంటారు. మళ్ళీ సెకండ్ వన్ ఏంటమ్మా ఇక్కడ? సముదాయవాచక సంజ్ఞ. సముదాయవాచక సంజ్ఞ ఏంటి? कलेक्टिव नोन अंटार. कलेक्टिव नोन అంటే ఏంటి? किसी एक समुदाय का बोध होता है उसे क्या कहते हैं? సముదాయవాచక సంజ్ఞ कहते हैं. సముదాయ అంటే పేరులోనే ఉంది. ఏంటిది? కలెక్షన్ అని మనం అంటాం. సినిమా చూసినారే, కలెక్షన్ ఎంత వచ్చిందంటే మొత్తం, టోటల్ ఆఫ్ అని అర్థం. ఇక్కడ దీంట్లోనే అర్థం అవుతుంది ఈజీగా. కలెక్టివ్ నోన్ టోటల్, మొత్తము. సో ఇక్కడ किसी एक समुदाय का बोध होता है उसे क्या कहते हैं? సముదాయవాచక సంజ్ఞ कहते हैं. దాన్ని ఇంగ్లీష్లో కలెక్టివ్ నౌన్ అంటాం. ఓకే, దాని ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రూప్ అన్నమాట. గ్రూప్స్ అంటే ఇప్పుడు మనం ఏమొచ్చు? సేన అంటే ఏంటి? ఆర్మీ అంటే ఏంటి? గ్రూపే కదా. సో మెనీ థౌజండ్స్, ల్యాక్స్లో ఉంటారు. అలానే దల్ అన్నా కూడా గ్రూపే. అలానే గుచ్చ అంటే ఏంటి? బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. గుచ్చ ఏదైనా వచ్చు, పుష్పకి గుచ్చ అవచ్చు, ఏదైనా పత్తంకి గుచ్చ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అవచ్చు, ఏదైనా వచ్చు, బొకేలాగా. నెక్స్ట్ సేన, దల్, గుచ్చ, ఇలా సముదాయం ఏదైతే ఉందో దాన్నంతా కూడా సమూహం ఏమంటారంటే, కలెక్షన్ ఏమంటారంటే, కిసి వస్తువు అవ్వచ్చు, ప్రాణి అవ్వచ్చు, వీటిని అన్నిటిని కలిపి చెప్తే దాన్ని ఏమంటారు? కలెక్టివ్ నౌన్ అంటారు. హిందీలో ఏమంటారమ్మా? సముదాయవాచక్ సంజ్ఞ అంటారు. నెక్స్ట్, సో ఈ జాతివాచక సంజ్ఞనే రెండుగా డివైడ్ అయింది. అదేంటి? ఒకటి ద్రవ్యవాచక సంజ్ఞ, రెండోది సముదాయవాచక సంజ్ఞ. కానీ కొంతమంది తెలియక ఏం చేస్తుంటారే, సంజ్ఞ 5 టైప్స్ అని చెప్తారు. ఆ 5 టైప్స్లో దీనికి 3, 4 అని నెంబర్ ఇచ్చి డివైడ్ చేయకుండా, దీంట్లో చేయకుండా విడిగా చెప్తుంటారు. అలా చెప్పకూడదు. జాతివాచక సంజ్ఞలోంచే ద్రవ్యవాచక, సముదాయవాచక అనేటువంటి ఏర్పడినాయి. దీంట్లో భాగం జాతివాచక సంజ్ఞలో భాగాలే ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ. అర్థమైంది కదా? అందుకని మనం సంజ్ఞకే కిత్నే భేద అంటే 5 అని చెప్పకూడదు, 3 భేద అంటాం. ఇన్నర్గా ఉన్నటువంటి ఈ రెండు, ద్రవ్యవాచక, సముదాయవాచక. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్
ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది, దీంట్లో 2 రకాలు అయిపోయినాయి. లాస్ట్ వన్ వచ్చాక ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి, భావవాచక సంజ్ఞ. ఏంటమ్మా? భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు భావవాచక సంజ్ఞ అంటే. జాగ్రత్తగా వినాలి. భావవాచక సంజ్ఞ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే we can't touch, we can't see, just we feel. దాన్ని పట్టుకోలేము, చూడలేము. ఓకే, ఎక్స్పీరియన్స్ మనం అనుభవించి చెప్పగలిగినటువంటిది. హెడేక్ తలనొప్పి, స్టమక్ ఏక్. సో ఇలాంటి స్టమక్ పెయిన్ ఇలా కనబడినటువంటిది. గుడ్నెస్, బ్యాడ్నెస్ ఈ మన కంటికి కనబడిస్తాను. సో హిందీలో చెప్పాలంటే భావవాచక సంజ్ఞ డెఫినేషన్, కిసి ఏక వస్తువు కా ఏంటది? గుణ్ దోష్ కా బోధ్ హో. దాని యొక్క గుణము, దాని యొక్క హ్యాబిట్, దాని యొక్క క్వాంటిటీ అది తెలియజేస్తే కనుక అది భావవాచక సంజ్ఞ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే జైసే ఎలాగంటే జాగ్రత్త చూడండి. మిఠాస్ అన్న ఎగ్జాంపుల్. ఏంటది? మిఠాస్. మిఠాస్ అంటే ఏంటి? అర్థం ఏంటి? స్వీట్నెస్, తీయదను. వీ కెన్ ఎక్స్పీరియన్స్. మనకు అది మనం తిని లోపల నుంచి ఆస్వాదిస్తాం. తీయగా ఉందా, పుల్లగా ఉందా, అట్లా. ఇంకా మళ్ళీ లెట్టగా ఉందనుకో, చేదుగా ఉందనుకో, కడు హట్ అంటాం చేదుని. సో తీపి, చేదు. మిఠాయి అంటే స్వీట్. మిఠాస్ అంటే ఏంటి? స్వీట్నెస్. మీకు ఇదివరకు క్లాస్లో నేను చెప్పాను భావవాచక సంజ్ఞ గురించి. ఎలా? గుడ్నెస్, బ్యాడ్నెస్. సో ఇలా అలానే స్వీట్నెస్. సో ఈ రకంగా వచ్చేటువంటి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. సో చైల్డ్హుడ్, బాలుడు, బాల్యము. అదే మనం చెప్పాలంటే ఇంగ్లీష్లో, హిందీలో ఏమంటాం? లడకాపన్ అంటాం. బాల్యాన్ని చైల్డ్హుడ్ అంటాం. లేకపోతే బచ్పన్ అని కూడా అనొచ్చు. లడకాపన్ అనొచ్చు, బచ్పన్ అని కూడా అనొచ్చు. అలానే బూడా, ఓల్డ్ అని ఉంది ఒక నౌన్. ఓల్డ్ని దాన్ని కామన్ నౌన్లో మారిస్తే ఉంది బుడాపా, ఓల్డ్నెస్ అని వస్తుంది. ఓల్డ్నెస్ అంటే ఏంటి? ముసలితనము. బూడా నుంచే వచ్చింది బూడాపా. సో ఈ రకంగా మనకి ఈ భావవాచక సంజ్ఞ అనేటువంటిది ఇంగ్లీష్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. అర్థమైంది కదా? సో ఇట్లా మనం జనరల్గా అందరికీ మనకి 6th నుంచి 10th, 5th క్లాస్, 3rd క్లాస్లో నౌన్స్, కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేటువంటి ఇంగ్లీష్లో ఉన్నాయి. అలానే హిందీలో కూడా ఉన్నాయి. కాబట్టి నేను హిందీలో చెప్తూ మీకు ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రకంగా మీకు మల్టిపుల్గా 2 ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఏది కూడా మధ్యలో టాపిక్ అనేటువంటిది మిస్ కాకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ సపరేట్ చేస్తారు ద్రవ్యవాచక సముదాయం అనేది. ఇది యాక్చువల్గా జాతివాచకలో ఉన్నటువంటి ఇన్నర్ భాగాలు ఇవి. సో ఇప్పుడు మనం శబ్దభేదలో సంజ్ఞ అనేటువంటి 5 టైప్స్ కాదు, 3 టైప్స్. ఇట్లా చెప్పుకోవాలి. వ్యక్తివాచక అంటే ప్రాపర్ నౌన్. ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత జాతివాచకలో ఏంటి? ఈ ద్రవ్యవాచకు, అలా సముదాయవాచక అనేటువంటి దానిలో భాగాలు, అంతర్భాగాలు. భావవాచక సంజ్ఞ 3rd. ఓకే, చాలామంది తెలియక సంజ్ఞ 5 ప్రకారకే అంటారు. అలా అనకూడదు. ఓకేనా స్టూడెంట్స్? ఈ రకంగా ఈ 3 సంజ్ఞ అనేటువంటి కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఇవి అనమాట. ఓకే, అర్థమైంది కదా? సో ఎవరైతే ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్